వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ. మంచిర్యాల పట్టణ 27వ వార్డు రాళ్లపేటలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాల పంపిణీ. లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందించిన కాంగ్రెస్ నాయకులు. కోటపల్లి మండల రాపనపల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న పోలీసులు. మంచిర్యాల జిల్లా నస్పూర్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదారి తిరుపతిలో ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నస్పూరులో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదారి తిరుపతి మాట్లాడుతూ దేశంలో కులగణనను చేసి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న ఆశయంతో రాహుల్ గాంధీ ప్రోత్సాహంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగణనను చేపట్టారని, దాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఇవాళ కులగణన చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో ఖచ్చితమైన క్రమశిక్షణతో కూడిన ప్రణాళికలు వేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడపడంలో రాహుల్ గాంధీ పాత్ర చాలా గొప్పదని, రానున్న రోజుల్లో తిరుగులేని శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దడంలో అగ్రనేత రాహుల్ గాంధీ వ్యూహాలు, ప్రణాళికలు అమలు చేయడాన్ని కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు రామగిరి బానేష్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు వడ్డే రాజమౌళి, మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు హేమలత, నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సురిమిల్ల వేణు, సుధమల్ల అశోక్ తేజ, జలీల్, సంతోష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, లోక్సభ ప్రతిపక్ష నాయకులు, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి మా బీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొట్టెల శ్రీరేఖ మేడం, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు, మా అందరి అభిమాన నాయకులు కొట్టెల ప్రేమసాగరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో అన్ని మండలాలలో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో మరి పేషెంట్లకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కోరుకుంటున్నాం. రాహుల్ గాంధీ గారు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలి, ఈ దేశాన్ని మరి రక్షించాలి, దేశ ప్రజలకు కూడా రక్షణ నిలబడాలి, ఈ దేశంలో ఉన్నటువంటి మరి బడుగు బలహీన వర్గాలకు వారు ఆశాజ్యోతి, రానున్న రోజులలో ప్రైమ్ మినిస్టర్ కావాలి, ఈ దేశంలో ఉన్నటువంటి వీరత్వాన్ని పారదోలాలి, బడుగు బలహీన వర్గాలకు మరి చేదోడుగా ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కులాల పేరట, మతాల పేరట, వర్గాల పేరట విభజించి దేశాన్ని ముక్కలు చేసే ఆలోచనతోటి, అంతేకాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 140 కోట్ల ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కూడా మరి మార్చి ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాలనే గ్రూపులతోటి ఏదైతే కుట్రలు చేసిరో వాటిని కూడా తిప్పికొట్టే విధంగా జై బాపు, జై భీము, జై సంవిధానం అనే ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా మరి అన్ని వర్గాల ప్రజలకు తెలియజేసే విధంగా ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు బీజేపీ వాళ్ళు మరి ఈ జాతి సంపదను కూడా వారి దోస్తులైన బట్టి ఆదాని, అంబానీ వారికి అంకితం చేస్తూ దారదత్తంగా కారు చౌకకు అమ్ముతూ మరి దేశ సంపదను కొల్లగొడుతున్న సందర్భంలో
రాహుల్ గాంధీ గారు ఈ దేశాన్ని ముక్కలు చేస్తున్నారు బీజేపీ వాళ్ళని చెప్పి మరి ఈ కులాలకు మతాలకు అతీతంగా ప్రజలకు రక్షణ నిలబడాలి, వారందరికీ మరి భారత్ జోడో ఒక కార్యక్రమం తీసుకొని వారందరి అభిప్రాయాలు కూడా సేకరణ చేసి అన్ని ప్రాంతాల ప్రజల ఆలోచనల మేరకు మన తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు ముందు కూడా 6 గ్యారెంటీలతో ఒక పథకం తీసుకురావడం జరిగింది. దాంట్లో ఫ్రీ బస్సు కానీ, మరి ఉచిత విద్యుత్ కానీ, సన్న బియ్యం కానీ, మరి ఏకకాలంలో రైతు రుణమాఫీ కానీ అనేకమైన కార్యక్రమాలు తీసుకొని దాన్ని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ మరి ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటి అన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. ఇది చూసి ఓర్వలేని బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మరి ముఖ్యమంత్రిని ఇష్టారీతిన విమర్శిస్తున్నారు, తిడుతున్నారు. ఈ సందర్భంగా ఖబర్దార్ మరి బీజేపీ నాయకులారా, బీఆర్ఎస్ నాయకులారా, మీకు పుట్టగతులు ఉండవు. ఒక ప్రజానాయకుడిని పట్టుకొని, ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కాలేరు, గొప్ప నాయకుడు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కేటీఆర్ గారికి కూడా హిత వరుగుతున్నాము, ఒక పక్క హెచ్చరిక చేస్తున్నాం. నువ్వు ఇలాగే తిట్టుకుంటూ పోతే నిన్ను ఈ తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల మీద తిరగనియరు, కాంగ్రెస్ శ్రేణులు ప్రజలందరూ కూడా తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కేవలం ఈ దేశానికి రక్షణ ఇచ్చేది మరి బడుగు బలహీన వర్గాలను హక్కును చేసుకునే పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాత్రమే అది జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దేశ ప్రజలందరికీ కూడా హితవు చేస్తున్నాం. ఈ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రానున్న రోజులలో మన ఈ దేశానికి కాంగ్రెస్ ప్రభుత్వం అవసరం, దాన్ని తీసుకొచ్చేంత వరకు మీరందరూ కూడా రాహుల్ గాంధీ గారికి మరి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు పెద్దలు గౌరవనీయులు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులైనటువంటి రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఘనంగా జరపడం జరిగింది. దానిలో భాగంగానే నస్పూర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం ఆలోచన ఒకటే, భారతదేశం వంటి బడుగు బలహీన వర్గాలు బీద వర్గాలకు అందరికీ కూడా ఈ దేశం యొక్క అందరికీ సమాన న్యాయం జరగాలి, సమాన హక్కులు కలగనే ఆలోచన కొద్దీ భారతదేశం మొత్తం కూడా భారత జోడో యాత్ర ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ రోడ్డు కూడా జోడో యాత్ర చేసి ఇక్కడ భారతదేశ ప్రజల కష్టాలను ఇబ్బందులను కూడా తెలుసుకోవడం జరిగింది. ఏదైతే తన ఆలోచన ప్రకారం ఇక్కడ బీసీ ఎస్టీ వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పి కులగణన చేపట్టాలని చెప్పి ఒక రాహుల్ గాంధీ యొక్క ఆలోచన విధానాన్ని తను చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కులగణన చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చూసుకుంటే కేవలం పెట్టుబడిదారులకు, ఆదాని అంబానీ లాంటి వాళ్ళకే ఈరోజు పెద్దపీట వేయడం జరుగుతుంది. దానిని కేవలం బీజేపీ ప్రభుత్వం ఒక పెట్టుబడిదారు వ్యవస్థనే ప్రోత్సహిస్తుంది. కానీ ఈరోజు ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మళ్ళీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలి. కులాలకు మతాలకు అతీతంగా కేవలం కాంగ్రెస్ పార్టీయే ఈరోజు పరిపాలన కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. ఈరోజు రాహుల్ గాంధీ గారికి పూర్తి అవగాహన ఉంది, భారతదేశం యొక్క పరిస్థితుల మీద, ఇక్కడ యొక్క ప్రజల ఇబ్బందుల మీద పూర్తి అవగాహన ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో తప్పకుండా ఈ భారతదేశానికి రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అవుతారు. భారతదేశ ప్రజల యొక్క కోరిక కూడా అదే ఉన్నది. తప్పకుండా ఈ యొక్క ప్రజల యొక్క ఆలోచన ప్రకారం రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా రాహుల్ గాంధీ గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 27వ వార్డు రాళ్లపేట గౌతమినగర్ ఏరియాలో ఈరోజు టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ కలువల జగన్మోహన్ రావుతో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ధృవపత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్ కలువల జగన్మోహన్ రావులు మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో విద్య, వైద్యం, త్రాగునీటి సరఫరా, పట్టణ అభివృద్ధి వంటి అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని, అలాగే ఇండ్లు లేని వారికి సొంత ఇంటి కల నెరవేర్చే విధంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయించిన ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈరోజు అనుమతి పత్రాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కార్యక్రమాన్ని తీసుకొని ఒక్కరికి కూడా ఇండ్లు మంజూరు చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించిందని అన్నారు. నియోజకవర్గంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రంలో ముఖ్యమంత్రిని, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని, ఇలాగే కొనసాగితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇర్ఫాన్, రఫీ, రాజేశ్వరి, మురళి, శంకర్, ప్రశాంత్, మాజిద్, హైమద్, ఆసిఫ్, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు
కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు గారు మరియు డీసీసీ అధ్యక్షులు శ్రీమతి సురేఖ మేడం గారి ఆదేశానుసారం మంచాలపట్నంలోని 27వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజమైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలి అనే ఏకైక లక్ష్యంతో గత ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే పెట్టిందో మా ప్రభుత్వం వస్తే ప్రజాపాలన ఏర్పడితే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేస్తామని ఏదైతే హామీలు ఇచ్చారో దానికి కట్టుబడి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి, అన్యాయం జరగద్దు, లబ్ధిదారుల ఎంపిక జరగాలి అంటే అక్కడ ఒక 5 మెన్ కమిటీ ఇందిరమ్మ కమిటీలు వేయాలి. ఆ కమిటీ ద్వారా మాత్రమే నిజమైన లబ్ధిదారులను ఎన్నుకోవడం జరుగుతుంది, తద్వారా వారికి లాభం జరుగుతుందని చెప్పి ఏకైక లక్ష్యంతో ప్రతి వాడలో కూడా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇక్కడ ఈ కమిటీ సభ్యుల సూచనల మేరకు ఈ వార్డులో ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో లబ్ధిదారులు వారు గరీబ్ వాళ్ళకి ఇందిరమ్మ పట్టాలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. పెద్దల ప్రేమ్ సాగర్రావు గారు ఎన్నికలకు ముందు నన్ను గెలిపిస్తే నాకు అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లుతో పాటు ఉచిత విద్య వైద్యం అందిస్తామని చెప్పి ఏదైతే ప్రామిస్ చేసినారో దానికి కట్టుబడి కూడా వారు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఐబీ చౌరస్తాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితేనేమి, మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయితేంది, మొన్న లక్షపేటలో మరి హై స్కూలు మన ఇంటర్మీడియట్ పెద్ద ఎత్తున ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇలా అభివృద్ధి విషయానికి వస్తే మరి తెలంగాణ రాష్ట్రంలో టాప్ 1 టాప్ 2లో ఈరోజు మంచిర్యాల నియోజకవర్గం దూసుకుపోతుందంటే దానికి ఏకైక నాయకుడు ప్రేమ్ సాగర్రావు గారు వారి చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. అలాగే ప్రజాపాలన ఏర్పడే వాళ్ళ పెద్దలు మన రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది. ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యము, 200 యూనిట్ల కరెంటు విద్యుత్ ఉచితంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతూ ఉంటే మరి ప్రతిపక్షాలు గొంతెత్తుకొని ఇక మాకు పుట్టగతులు ఉండవు, మాకు భవిష్యత్తు లేదనే భావనతోటి బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వంటి దుష్ప్రచారం చేస్తూ కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోతుంది. ఖబర్దార్ బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీ 10 సంవత్సరాల పాలనలో ఏ ఒక్కరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. కేవలం ప్రగల్భాలకు మరి డబుల్ బెడ్రూమ్లో ఇల్లు ఇస్తామని చెప్పని ఆచరణలో సాధ్యంగానే హామీలు ఇచ్చి లక్షల కోట్లు దాచుకొని ఈరోజు ప్రజల ఆగ్రహానికి గురై ఫామ్ హౌస్కి అంకితమైన కేసీఆర్ కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. కేటీఆర్ విచక్షణ రహితంగా విచక్షణ కోల్పోయి పిచ్చి పట్టినలాగా రేవంత్ రెడ్డిని మా ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారు. ఖబర్దార్ కేటీఆర్ గారు, బీఆర్ఎస్ నాయకులారా, నోరు జారి పిచ్చి మాటలు మాట్లాడితే ఇక్కడ ప్రేమ్ సాగర్రావు గారి మీద కానీ, రేవంత్ రెడ్డి మీద కానీ, ప్రజాపాలన మీద, నాయకుల మీద, ఎవరి మీద పిచ్చి మాటలు మాట్లాడినా రోడ్ల మీద తిరగనీయం, బట్టలు ఇప్పించి కొడతారు జనం అని చెప్పి సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని ఆలోచన కొద్దీ ముందుగా సందర్భంలో ఈరోజు 27వ వాడ రాళ్లపేట గౌతమ సంబంధించిన వాడలో పెద్దలు నూతనంగా పీసీసీలో ఉపాధ్యక్షుడు ఎన్నికైన చిట్ట సత్యనారాయణ అన్నగారికి, మా వాడ నాయకులందరికీ, ఈ లబ్ధిదారులందరికీ, ఏదైతే నా తోటి సహచార కార్యకర్తలు నాయకులందరికీ నమస్కారం చెబుతూ, ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఎమ్మెల్యే గారు ఏదైతే విద్యా పరంగా ముందుకెళ్తా ఉన్నారో డెవలప్మెంట్లో, అదేవిధంగా ఏదైతే నిరుపేదలు ఉన్నారో, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కళ్ళల్లో సంతోషం ఉండాలి, ఆనందంగా ఉండాలని చెప్పి పెద్ద మొత్తంలో ఇల్లు శాంక్షన్ ఇచ్చినందుకు గౌరవ శాసన సభ్యులు పెద్దలు ప్రేమసాగర్ గారికి కృతజ్ఞతలు మా వాడ తరఫున. ఏది ఇక ముందు కూడా ఈ ప్రాంతంలో ఏ అవసరం ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు చెప్పారు, రోడ్ల విషయం కానీ, డ్రైన్ల విషయం కానీ, కరెంటు విషయం కానీ అన్నీ కూడా ఎమ్మెల్యే గారి ఇల్లు మనకు కూతబెట్టి దూరం ఉన్నది కాబట్టి మనం ప్రత్యేక శ్రద్ధ చూపెడతామని ఒక నమ్మకం కొద్దీ మనం పనిచేస్తూ ఉన్నాం. ఈ మంచిర్యాల పట్టణంలో నియోజకవర్గంలో ఏ ప్రోగ్రాం తీసుకున్న ఎమ్మెల్యే గారు మన వాడ నుంచి వెళ్ళి పెద్ద మొత్తం మంది వెళ్ళడం, కార్యకర్తలు చాలామంది యాక్టివ్గా వెళ్ళడంతోనే ఎమ్మెల్యే గారు కూడా సంతోషంగా ఉండి మొన్న కూడా చెప్పడం జరిగింది, మీ వాడలో ఏ ప్రోగ్రాం ఉన్నా ముందుంటారు కాబట్టి ఖచ్చితంగా పనులు కూడా నా వంతుగా ఏ పనున్నా చేస్తామని చెప్పడం జరిగింది. దానికి మరొకసారి మా వాడ తరఫున అందరం కూడా కృతజ్ఞత ఉంటాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏ ప్రోగ్రాం ఉన్నా కానీ, ఈ రాళ్లపేట కానీ, గౌతమ్ సంబంధించిన ఏది ఉన్నా కానీ ముందుంటామని తెలుపుతూ ఇంతమంది చేసిన ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞత. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవడం జరిగింది. ఇంతకుముందు మాకు ఇలాంటిది జరగలేదు. ఇట్లా ఇది అత్యంతంగా మాకు సంతోషంగా ఉంది. ప్రేమ్ సాగర్ గారికి ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపనపల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద మహారాష్ట్ర నుంచి మంచిర్యాలకు కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 48 కిలోల BT3 నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ విత్తనాల విలువ సుమారు రూపాయలు 1,46,000.
ఒకరు అరెస్టు కాగా మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ రాజేందర్ మరియు ఇతర పోలీసు సిబ్బంది, పోలీసు ఉన్నతాధికారులు అభినందించిన అనంతరం రివార్డులు అందజేశారు. రైతులను నట్టేట ముంచుతున్న నకిలీ విత్తనాలను సరఫరాను 0 స్థాయికి తీసుకువచ్చి సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నామని ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రామాల్లో నకిలీ పత్తి విత్తనాల రవాణా మరియు విక్రయాలు జరిపే వారి సమాచారాన్ని పోలీసులకు అందించాలని ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేశ్వర్లు సూచించారు. జైపూర్లో 72/18 జైపూర్లో ఒక కేసు ఉంది. తర్వాత 36/25 తాండూరు కేసులో ఒక కేసు ఉంది. ఇది ఇప్పుడు 116/25 కోటపల్లి కేసులో ఇప్పుడు ఒక కేసు ఉంది. 3 కేసులు ఇప్పటివరకు ఈ ముంబై కోర్టులో మంచిర్యాల జిల్లా లక్షర్పేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నాడు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ పార్టీ ఏర్పాటు అయి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో మన భారతదేశం పాకిస్తాన్పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా పూర్తి చేసి మన దేశం శక్తిని చాటిందని చెప్పారు. అదేవిధంగా మన దేశం మోడీ నాయకత్వంలో ప్రపంచంలో 4వ ఆర్థిక దేశంగా ఎదిగిందని అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తి విఫలం అయిందని అన్నారు. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి బీజేపీ పార్టీ జెండా ఎగరవేస్తుందని తెలిపారు. దీనికి గ్రామాల్లోని యువత, పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో కష్టపడాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెర్రబెల్లి, నాగిరెడ్డి, హేమంత్ రెడ్డి, ముత్తె సత్తయ్య, బొప్పు కిషన్ తదితరులు పాల్గొన్నారు. లక్షటిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరితో కలిసి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. 11 సంవత్సరాల నరేంద్ర మోడీ సుపరిపాలన ప్రజల ముందు ప్రవేశపెట్టి ఆవిష్కరించే ప్రయత్నంలో భాగంగా ఈ సభను ఏర్పాటు చేసినాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్లనే భారతదేశం ప్రపంచ యవనిక మీద విశ్వగురువుగా అవతరించింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు గుణపాఠం నేర్పింది. ప్రపంచంలోనే 4వ ఆర్థిక శక్తిగా ఎదిగింది. అట్లనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో చాలా ముందున్నాం. కానీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల్ని నట్టేట ముంచింది. అన్ని దింపుడుగల ఆశలు చూపిస్తోంది. అటు యువతను మోసం చేసింది, ఇటు మహిళలను మోసం చేసింది, ఇటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మళ్ళీ రైతు బంధు, రైతు భరోసా పేరిట మళ్ళీ డ్రామా ఆడుతోంది. రైతాంగాన్ని నేను కోరేది ఒక్కటే, 3 కిస్తీలు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీరు ఓటేస్తారా? ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఒక్కటే స్థానిక సంస్థల ఎన్నికల్లో రెఫరెండంగా తీసుకోండి. ఒకవేళ రేవంత్ రెడ్డి విధానాలను మీరు ఒప్పుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల తరంలో మళ్ళా ఎన్నికలు లేవు. మళ్ళా కాంగ్రెస్ నాయకులు మీ దగ్గరికి రారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి లేకపోతే కాంగ్రెస్ కు మీరు ఓటేస్తే మళ్ళా ఆయన మీద ఉన్న వ్యతిరేకతను గాని, ఆయన చేస్తున్న విధానాల పట్ల ఉన్న మీకు ఏమన్నా ఆవేశం, ఆక్రోశం ఏదైనా ఉంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా, ఓటు ద్వారానే మీరు తెలియజెప్పాలి. లేకపోతే మళ్ళీ ఇంకొకసారి అవకాశమే లేదు. దారి తప్పిన రేవంత్ రెడ్డిని దారిలో పెట్టడానికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే ఒక నిదర్శనం కావాలి. దానికి ప్రజలు మార్పు కోరాలి. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతాకి. ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప సభ లక్షట్పేట మండలానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ గారు వచ్చిండ్రు. వారు మా కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆదేశాల మేరకు జననేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షట్పేట మండలం తలమల గ్రామంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొప్పు సుమన్ మరియు పట్టణ అధ్యక్షుడు కాంగ్రెస్ అధ్యక్షులు రామ్దేని చిన్న వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఆదివాసీ కుటుంబాలతో కలిసి రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యంతో ఆదివాసీ ప్రజలతో కలిసి కాంగ్రెస్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు విందు బోధనం చేయడం జరిగింది. పేదలకు ఇచ్చే సన్నబియ్యంతో ప్రభుత్వం పట్ల ఆదివాసీ కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోరుకునే కాంగ్రెస్ పార్టీ వైపే మేము ఎల్లప్పుడూ ఉంటాము. భవిష్యత్తులో దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు మా కృషి ఉంటుందని ఆదివాసులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రావుల అనిల్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు నరేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పింగళి రమేష్, ఆర్టీఏ జిల్లా మెంబర్ అంకతి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కందుల మోహన్, గెడం బోజురావు, ఎల్తాపు రాము, మెస్రం చిత్రు, ముత్తె సుధాకర్, ఏఎంసీ డైరెక్టర్ రవీందర్ రావు, సందెల సురేష్, దండపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్, హాజీపూర్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల నియోజకవర్గం తలమల గ్రామంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు పిల్లలతో కలిసి స్కూల్ పిల్లలతో కలిసి జరుపుకోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నదో వాడి రాహుల్ గాంధీ గారి ఐడియాలజీయే ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో పెద్దలు ప్రేమ్ సారావు గారు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వాలు వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళ కార్యకర్తలు బాగుపడ్డారు, వాళ్ళ నాయకులు బాగుపడ్డారు తప్పితే నిజంగా ఈ యొక్క ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగలేని విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. ఆనాడు ఎన్నికల సమయంలో మేమైతే అనేక రకమైన హామీలు ఏమైనా జరిగిందో వాటిని నెరవేర్చడంలో భాగంగానే ఒక్కొక్కటి నెరవేర్చడం జరుగుతూ ఉంది. ఇవాళ విద్యకు వైద్యానికి పెద్దపీట వేయడం జరుగుతూ ఉంది. ఇవాళ లక్షపేట మండలంలో మొన్న పెద్ద స్కూల్ కానివ్వండి కాలేజ్ కానీ 11 కోట్లతోని మంజూరీ ఏదైతే ఓపెన్ చేయడం జరిగిందో, గతంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రాష్ట్రంలో 6 వస్తే దాంట్లో మనం ముఖ్యంగా మనం మంచిర్యాల తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా కార్పొరేట్ లెవెల్లో ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందించాలని చెప్పి ముఖ్యంగా పెద్దలు ప్రేమ్ సారావు గారు ఈరోజు జననాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని గౌరవనీయులైన డిసిసి సురేఖమ్మ గారు, గౌరవ శాసనసభ్యులు మంచిర్యాల శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమ్ సాగరరావు గారి ఆదేశానుసారంగా లక్షపేట మండలంలోని తలమల గ్రామంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ జన్మదిన వేడుకకు ఇక్కడికి వచ్చినటువంటి నా ముఖ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, మా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అనిల్ అన్న గారు కావచ్చు, నా తోటి మండల నాయకులకు, తోటి గ్రామ యువకులకు, ప్రతి అక్కాచెలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈరోజు ఈ భవిష్యత్ తరానికి ఆశాకిరణమైనటువంటి జననేత రాహుల్ గాంధీ గారి జన్మదినం, భవిష్యత్తులో మరెన్నో వేడుకలు మేము యూత్ కాంగ్రెస్ తరఫున సెలబ్రేట్ చేయాలి. ఆ అవసరం మాకున్నది. భవిష్యత్తులో తనకు ఉన్నత పదవులు అందించే విధంగా యూత్ కాంగ్రెస్ పోటీపడి మరి తనకు దేశ ప్రధాని అయ్యే ఒక భాగ్యాన్ని మా యూత్ కాంగ్రెస్ తరఫున దేశవ్యాప్తంగా మేము సంబరాలు చేసుకునే సమయం కూడా రాబోయే కాలంలో ముందున్నది. కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మాకు ఒక వైపు అభివృద్ధి వైపు భవిష్యత్ తరాల ఆశాజ్యోతి ఇందిరా, రాజీవ్ గాంధీ, సోనియా వారసత్వాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన పునర్వైభవాన్ని తీసుకువచ్చిన ఏఐసిసి అగ్రనేత, లీడర్ ఆఫ్ అపోజిషన్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో కులగణన చేసి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్న ఆశయంతో రాహుల్ గాంధీ తెలంగాణలో కులగణన చేపట్టారని, దాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఇవాళ కులగణన చేస్తానని హామీ ఇచ్చిందని తెలియజేశారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని RK4 గడ్డ ఏరియాలో 5 ఎకరాల స్థలం నందు శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు కార్మిక శాఖ మంత్రివర్యులు శాంక్షన్ చేయించారని, మున్సిపాలిటీలో అన్ని వార్డులలో మౌలిక సౌకర్యాల కల్పన కోసం 12 కోట్ల నిధులను శాంక్షన్ చేయించారని, పనులు త్వరలోనే ప్రారంభించడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో ఖచ్చితమైన క్రమశిక్షణతో కూడిన ప్రణాళికలు వేస్తూ అభివృద్ధి పదంలో రాష్ట్రం ముందుకు నడపడంలో రాహుల్ గాంధీ యొక్క పాత్ర చాలా గొప్పదని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యతను కల్పిస్తూ రాష్ట్ర జిల్లా బూత్ స్థాయిలలో కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకొని రానున్న రోజుల్లో తిరుగులేని శక్తివంతమైన పార్టీగా తీర్చిదిద్దడంలో అగ్రనేత రాహుల్ గాంధీ వ్యూహాలు, ప్రణాళికలు అమలు చేయడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ జంగం కళ, ముఖ్య నాయకులు గాండ్ల సమ్మయ్య,
లాడెన్, మేకల శ్రీను, బొద్దుల ప్రేమ్సాగర్, బత్తుల వేణు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు, భారతదేశం లోపల ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు గౌరవనీయులు పూజ్యులు పెద్దలు రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కేతపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాం, దేశ ప్రజలందరూ కూడా గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు భారతదేశ వ్యాప్తంగా కూరగాయలు చేపట్టాలని, అన్ని సంస్థ కులాలలో వాళ్ళ లెక్కలు తీసి వారికి ఏ విధంగా ప్రయోజనం చేకూర్చాలనే ఆలోచనతోని నిర్ణయం తీసుకొని ఈరోజు కులగన తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు వివేక్ గారి నేతృత్వం లోపల ఇక్కడ చేపట్టడం జరిగింది, పూర్తయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా కులగన చేపట్టడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు రాహుల్ గాంధీ గారు భారతదేశ సౌభాగ్యం కోసం ఎప్పుడు కూడా ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ప్రజల పక్షాన భారతదేశంలో కులతత్వాల పార్టీగా పేరున్నటువంటి పార్టీకి చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలకు ఎప్పటికప్పుడు స్పందిస్తూనే భారతదేశం సౌభ్యంగా ఉండాలి, సమస్త కుల మతాలన్నీ కూడా ఒకటిగా ఉండాలని, ప్రజల సమక్షంలో సుఖ సంతోషాలతో ఉండాలని వారు తీసుకునే నిర్ణయాలకు పూర్తి స్థాయిలో కార్యకర్తలను కూడా మేము ముగ్గుమ్మడిగా వారికి మద్దతు తెలుపుతూనే ఉంటాం. అదేవిధంగా ఈరోజు రామకృష్ణ పట్టణంలో మేము గొప్పగా చెప్పదలుచుకున్నాం. ఇలా గౌరవనీయులు వివేక్ వెంకటస్వామి గారు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన ఫ్యాక్టరీస్ మరియు మైనింగ్ అండ్ జ్యువెలరీ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. నిన్న వారికి ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఈరోజు రామకృష్ణపురం ప్రజలకు ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, 5 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ పాత RK4 దగ్గర శ్మశాన వాటికి సాంక్షన్ చేయడం జరిగింది. దాని జంగల్ కటింగ్ కోసం 4 లక్షల రూపాయలు, దాని చుట్టూ ప్రహరీ గోడ కోసం 4 లక్షల రూపాయలు, అదేవిధంగా డంప్ యార్డ్ కూడా సాంక్షన్ చేయడం జరిగింది. పనులు ప్రారంభమవుతున్నాయి. అదే కాకుండా పట్టణ ప్రజలకు ఒకటే చెప్తున్నాం, మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో కాలువలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ముందు దశగా 12 కోట్ల రూపాయలు తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి తీసుకురావడం జరిగింది. రానున్నటువంటి 15-20 రోజుల లోపల టెండర్ ప్రక్రియ పూర్తవుతుంది. పనులు కూడా జూలై 2వ వారంలో పూర్తి చేస్తామని చెప్పేసి రెండో వారంలో ప్రారంభిస్తామని తెలియజేస్తూ పట్టణ ప్రజలకు కూడా చెప్తున్నాం, రానున్నటువంటి ఈ అసెంబ్లీ నుండి గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు, మంత్రి గారి ఆధ్వర్యం లోపల స్థానిక సంస్థ ఎన్నికల లోపల పట్టణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఓటిచ్చి ఈ నియోజకవర్గంలో కేతపల్లి మున్సిపాలిటీని అన్ని మున్సిపాలిటీలకు ధీటుగా అభివృద్ధి పథం నడిపించే విధంగా పాటుపడాల్సిందిగా కోరుతూ, అదే కాకుండా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, అది కాకుండా ఏదైతే కేతపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉందో ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుండి భగత్ సింగ్ నగర్ మూల ఏదైతే శివాజీ నగర్ పోయేటువంటి రోడ్డు ఏదైతే ఉందో విఠల్ నగర్ గౌరవ జయశంకర్ విగ్రహం దగ్గరికి రోడ్డు వేలాంపు కార్యక్రమం చేపడుతున్నాం. దానికి గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు దీనికి పూనుకోవడం జరిగింది. సుమారుగా 70 లక్షల రూపాయలు. రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారి కుటుంబం అంటేనే సేవా కుటుంబం. తెలంగాణ గురించి ఏదైతే మనందరం కొట్లాడినామో 1600 మంది చనిపోతే అది సోనియమ్మ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ వెంటనే ఇవ్వడం జరిగింది. మరి వారి కుటుంబానికి మనం ఎన్ని చేసినా తక్కువనే. కాబట్టి మనం వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను గురువారం బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు ఘనంగా జరుపుకున్నారు. టీపీసీసీ ప్రచార కమిటీ కార్యదర్శి నాతరి స్వామి, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సన్నిబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఒకరినొకరు తినిపించుకుంటూ రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ యువజన, మహిళా, ఇతర అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాము. రాహుల్ గాంధీ గారు దేశ ఐక్యత కోసం దాదాపు కన్యాకుమారి నుండి కశ్మీర్ దాకా పాదయాత్ర చేయడం జరిగింది. అలాగే అతను ఎప్పటికైనా దేశ సమైక్యతగా పనిచేస్తున్నారు. అతనికి మనం సపోర్ట్ ఉండాలి. అదేవిధంగా అతను ఆయురాగ్రత ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవ బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు ముచ్చల్ల మల్లయ్య గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకుడు మన రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది.
ఆయనకు ఆ భగవంతుడు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి సుఖ సంతోషాలతోని ఆయన ఉండి నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని చెప్పి తప్పకుండా ఆ భగవంతుని ఆశీస్సులతోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏకమై రాబోయే ఎలక్షన్లలో భారీ మెజార్టీతోని లోక్సభ స్థానాలు గెలుచుకొని తప్పకుండా ఆయనను ప్రధానమంత్రి చేయడమే మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క ముఖ్య ధ్యేయంగా పెట్టుకొని మనం అందరం పనిచేసి ఖచ్చితంగా ఆయన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే దేశానికి యువతకు మంచి రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా మనమందరం కష్టపడి పనిచేసి ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సొత్కు సుదర్శన్లు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను సందర్భంగా కేక్ కట్ చేసి మాట్లాడారు. రాజీవ్ గాంధీ కుటుంబం దేశానికి అంకితమైందని, ఆయన మరణం తరువాత సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి రాహుల్ గాంధీ సోనియా గాంధీకి అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి తీసుకురావడానికి ఎనలేని కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ దేశంలోని ప్రజల మనోభావాలను, పడుతున్న కష్టాలను నేరుగా కలిసి తెలుసుకోవడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే కష్టాలు తీరుతాయని, అదే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ పట్టణ అధ్యక్షులు నిర్వట్ల శ్రీనివాస్, మహిళా అధ్యక్షురాలు గడ్డం రజని, మైనారిటీ అధ్యక్షులు ఎండి జమీల్, సేవాదల్ అధ్యక్షులు ఎండి హఫీజ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కనకం రాజు, ఎండి సుకూర్, బూడిద శంకర్, జమాల్పూర్ నర్సోజీ, సేవాదల్ పట్టణ అధ్యక్షులు సొత్కు ఉదయ్, యువ కాంగ్రెస్ నాయకులు మహంత్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర యువ నాయకులు, పోరాట యోధులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత యువ నాయకులు రాహుల్ గాంధీ గారి బర్త్డే కార్యక్రమాన్ని కార్యకర్తలు, నాయకులు, సేవాదల్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, మహిళా కాంగ్రెస్, మైనార్టీ సెల్ అందరూ కూడా కలుసుకొని ఈరోజు గర్వంగా గ్రాండ్గా కూడా చేసుకోవడం జరిగింది. ఈనాడు మనము కార్యకర్తలు అందరం ఒక ప్రమాణపూర్వకంగా మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఉన్నది. మరి రాహుల్ గాంధీ గారు మరి ఇంతకుముందు టౌన్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు రాజీవ్ గాంధీ గారి మరణానంతరం పార్టీ పగ్గాలు సోనియా గాంధీతో పాటు కలిసి సోనియా గాంధీ గారు పోరాటం చేస్తున్నప్పుడు తల్లితో పాటు నేను కూడా ఉన్నా అని చెప్పేసి ఎమ్మడుంటూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ పార్టీని గెలిపించుకోవడం కోసం దేశంలో మరి జరుగుతున్న అక్రమాలు, అరాచకాలు, దోపిడితనం పోవాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి దేశంలో పోరాటం చేస్తూ మరి 4080 కిలోమీటర్లు పోరాటం చేస్తూ మరి ఆనాడు పాదయాత్ర చేయడం జరిగింది. నిజంగా కూడా ఈ మన దేశంలో ఇంతవరకు అంత పెద్ద పాదయాత్ర చేసినటువంటి నాయకులు ఎవరు లేరు. మరి ఆయన పోరాటం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఒక స్థాయికి తీసుకొచ్చి మొన్నటికి మొన్న మరి పక్క దేశం, మన దేశమే కాకుండా పక్క దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి అనుకున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వం మరి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం జిమ్మిక్కులాడి మోసం చేసి ఈవీఎంలు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో మన జాతీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అఖిల భారత జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారి బర్త్డేను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో పేద ప్రజలు పడుతున్న కష్టాలను చూసి 2000 సంవత్సరంలో రాహుల్ గాంధీ గారి మరణానంతరం కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేనప్పుడు సోనియా గాంధీ గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని చురుకుగా ప్రతి ఒక్క ఏరియా తిరుగుతూ రాయబరేలి నుంచి ఎంపీగా పోటీ చేసిన ఘనత మన రాహుల్ గాంధీ గారి. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర దరిదాపు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ. మంచిర్యాల పట్టణ 27వ వార్డు రాళ్లపేటలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాల పంపిణీ. లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందించిన కాంగ్రెస్ నాయకులు.
కోటపల్లి మండల రాపనపల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.